Hello dear students, welcome to Eros Academy. This is Raju Cherkuri. We are going to discuss about Group 1 preliminary exam. Dear students, Group 1 TSPSC నిర్వహించబోయే Group 1 prelims 2024 జూన్ 9వ తారీఖున ఇంకా వారం రోజుల సమయంలో మీరు రాయబోతా ఉన్నారు. మరి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ను రాసి అందులో మంచి మార్కులతో మెయిన్స్కి సెలెక్ట్ అవ్వాలి అని ఎవరైతే కష్టపడుతున్నారో, ఎవరైతే పోటీ పరీక్షలను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని చాలా శ్రద్ధగా అకుంఠిత దీక్షతో చదువుతున్నారో వారందరూ కూడా ఎగ్జామ్కి ముందు చేయకూడని కొన్ని తప్పులను కూడా నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. చాలామంది బాగా చదువుతారు, హార్డ్ వర్క్ చేస్తారు, గుర్తుపెట్టుకుంటారు, కానీ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత హడావిడి, తొందరపాటు, కొన్ని తప్పిదాల వల్ల ఎగ్జామ్ను కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఎగ్జామినరు టీఎస్పీఎస్సీ ఏం చూస్తుందనంటే ఏ ఒక్కరు రాస్తున్నారో టీఎస్పీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామ్ రాసేటువంటి వాళ్ళు వారి యొక్క నైపుణ్యతని చెక్ చేయడం కోసమే ఈ పరీక్షను కండక్ట్ చేస్తారు. కాబట్టి అన్ని రంగాలలో సమయ పాలన ఉండాలి, సమయస్ఫూర్తి ఉండాలి. అదేవిధంగా మనకున్నటువంటి చదివిన విషయాన్ని తక్కువ సమయంలో ఎదుటివారికి అర్థమయ్యే రీతిలో మనం చెప్పగలగాలి. సో కాబట్టి చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ సబ్జెక్ట్స్ అన్నిటిని కూడా మనము గుర్తుపెట్టుకొని వెళ్తాం, కానీ తొందరపాటు నిర్ణయాల వల్ల, తొందరపాటు తప్పిదాల వల్ల ఎగ్జామ్ను కోల్పోయే పరిస్థితి ఉంటుంది. అవేంటి అంటే టీఎస్పీఎస్సీ కొన్ని నియమాలను తీసుకొచ్చింది. ఎగ్జామినేషన్ హాల్కి హాఫ్ అన్ అవర్ ముందుగానే, 30 నిమిషాల ముందుగానే రావాలని పెట్టింది. అదేవిధంగా విద్యార్థులు ఎవరు కూడా చెప్పులు మాత్రమే వేసుకొని రావాలి, షూస్ కానీ ఇంకా వేరే కానీ వేసుకొని రావద్దని చెప్పడం జరిగింది. అదేవిధంగా మహిళలు, జెంట్స్ కూడా గోల్డ్ కానీ ఆభరణాలు కానీ ధరించవద్దని చెప్పారు. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ హాల్లో పక్కవారితో మాట్లాడడం కానీ, పక్కవారి దగ్గర వస్తువులు తీసుకోవడం, ఇవ్వడం కానీ నేరంగా పరిగణిస్తారని కూడా చెప్పారు. కాబట్టి వీటిని చాలా శ్రద్ధగా మీరు ఇన్ని సంవత్సరాలు ఎదురు చూస్తున్నటువంటి ఈ గ్రూప్ 1 పరీక్ష కోసం ఇది 2 సార్లు రద్దయింది, మనల్ని ఆవేదనకు గురి చేసింది, మన కష్టాలను ముందుకు తీసుకుపోయింది. కాబట్టి ఈ కష్టాలను ఎదుర్కొని ఇంతసేపు నిలబడ్డ మనం ఆ ఒక్కరోజు చేసే తప్పిదాల వల్ల మనము ఎగ్జామ్ కోల్పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వహించండి. మొట్టమొదటిది, మీరు హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోండి. టీఎస్పీఎస్సీ హాల్ టికెట్ని మీకు ఇంటర్నెట్లో పెట్టింది, వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. A4 సైజులో వీలైతే మీరు కలర్ ఫాంట్లోనే మీరు మీ హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోండి. హాల్ టికెట్ పైన మీ ఫోటోని అంటించండి. మీరు ఒక ఐడి కార్డ్ని, బేసికల్గా ఆధార్ కార్డ్ని మీ వెంట తీసుకెళ్ళండి. బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే మీరు వాడాలి. వేరేది వాడి అయ్యో నేను 150కి 100 మార్కులు కరెక్ట్ చేశాను కానీ రాలేదు అని అంటే ఓఎంఆర్ షీట్ అక్కడ ఎలిజిబుల్ అవ్వదు, కాబట్టి మీకు లాస్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత చాలా ప్రశాంతత మీరు తీసుకోవాలి. చాలా ఓపికగా ఎగ్జామ్ రాసే ముందు ఒక 5 నిమిషాలు మీరు చాలా ప్రశాంతతతో ఉండి ఓఎంఆర్ షీట్ ఇచ్చిన తర్వాత ఓఎంఆర్ షీట్లో మీ పేరుని, అక్కడ ఇచ్చినటువంటి పేపర్ కోడ్ని, మీ హాల్ టికెట్ నెంబర్ని, అదేవిధంగా మీరు అప్లికేషన్ చేసినప్పుడు టీఎస్పీఎస్సీలో మీకు ఓటీఆర్ నెంబర్ ఉంటుంది కదా, ఓటీఆర్ నెంబర్ను కూడా మీరు తీసుకెళ్ళాలి. అప్లికేషన్ ఫామ్ కూడా మీరు తీసుకెళ్ళాలి. సో అప్పుడు మీరు అందులో అప్లికేషన్ నెంబర్ కూడా వేయాల్సి ఉంటుంది. సో అందులో క్లియర్గా అవన్నీ వెరిఫై చేసిన తర్వాత మీ ఫోటో, మీ ఐడి కార్డు, మీ ప్రస్తుతానికి ఉన్నటువంటివి మ్యాచ్ అవ్వాలి. ఇవన్నీ చూసిన తర్వాత ఇన్విజిలేటర్దే ఫైనల్ డిసిషన్. ఇన్విజిలేటర్ ఓకే అంటేనే మీరు ఎగ్జామ్ రాస్తారు. ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే మాత్రం మీ సమయం వృధా అవుతుంది, మీరు మెంటల్గా టెన్స్కి గురవుతారు, మీరు చదివిందంతా మర్చిపోయి మీరు ఎగ్జామ్ రాసే పరిస్థితి ఉండదు, ఎగ్జామ్లో రాసిన వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి మీరు మీ ఎగ్జామ్ సెంటర్ని కూడా ఒకరోజు ముందే వీలైతే వెళ్ళి చూసుకోండి. వెళ్ళి చూసుకొని ఒక గంట ముందే ఆ ప్రదేశానికి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఎందుకనంటే వర్షం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ వర్షానికి ట్రాఫిక్లో మీరు ఇరుక్కుపోతే హడావిడిలో మీరు వెళ్తే కనుక మీరు చదివిందంతా వృధా అవుతుంది. ఇవి ముఖ్యమైన పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఓఎంఆర్ షీట్లో మీరు ఆన్సర్ చేసేటప్పుడు క్వశ్చన్ ఆన్సర్స్ని మీకు ఏ సబ్జెక్టు ఈజీగా వచ్చో ఆ క్వశ్చన్ని ముందుగా మొదలు పెట్టండి. పెట్టిన తర్వాత ఫస్ట్ 20 to 30 క్వశ్చన్స్ ఏవైతే చేస్తారో
వాటిని ఓఎంఆర్ షీట్లో ఆన్సర్స్ బబుల్స్ రౌండ్ సర్కిల్స్లో మీరు ఎంబడే చేయండి. చివరిలో చేస్తానని అలాగే పెట్టుకుంటే కొన్నిసార్లు సమయం సరిపోదు, బబుల్స్ చేసే సమయం కూడా ఉండదు, ఇన్విజిలేటర్ మీ పేపర్ తీసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వచ్చిన ఆన్సర్స్ని చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రతి 20 to 30 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ని ఓఎంఆర్ షీట్లో క్లియర్గా ఆన్సర్స్ని బబుల్ చేసి పెట్టుకోండి. ఎప్పటికప్పుడు చేసుకుంటూ పోతేనే మీకు సమయం మిగులుతుంది. ఆ సమయము ఈజీగా మీకు ఎగ్జామ్లో ఉపయోగపడుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఏంటి అంటే గ్రూప్ 1 ప్రిలిమినరీ రాసేవారికి నెగిటివ్ మార్కింగ్ లేదు. కాబట్టి 150 మార్కుల క్వశ్చన్ పేపర్ని 150 క్వశ్చన్స్ని అటెండ్ చేయండి. మీకు రాకపోయిన ప్రశ్నలు కూడా మీరు గెస్ చేసి కూడా పెట్టండి. ఎందుకనంటే నెగిటివ్ మార్క్ లేదు, బై మిస్టేక్లో మీకు ఏదైనా రైట్ అవుతే ఒక మార్క్ యాడ్ అవుతుంది. కాబట్టి మీరు ఏ ప్రశ్నను కూడా వదిలిపెట్టద్దు, అన్ని ప్రశ్నలకు సమాధానం చేయాలి. కాబట్టి మీరు టెన్షన్ పడేది లేదు, చాలా సంతోషంగా హ్యాపీనెస్తో వెళ్ళి ఎగ్జామ్ రాయండి. డెఫినెట్గా మీ కష్టానికి ఫలితం ఉంటుంది, మీరు చదివింది గుర్తు ఉంటుంది. క్వశ్చన్ పేపర్ కూడా టఫ్ ఈజీ అని ఏముండదండి. మీకు ఆన్సర్స్ వస్తే ఈజీ ఉంటుంది, ఆన్సర్స్ రాకపోతే టఫ్ అనిపిస్తుంది. కాబట్టి కొద్దిగా సమయస్ఫూర్తితో ప్రశ్నను చదవండి. చదువుతున్నప్పుడే ప్రశ్నను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు రాని ప్రశ్న ఏదైనా ఉంటే ఎలిమినేటింగ్ మెథడ్లో ఆన్సర్ని ఐడెంటిఫై చేయండి. 4 ఆప్షన్స్లో ఫస్ట్ ఎలిమినేటర్, సెకండ్ ఎలిమినేటర్ అలా చూస్తే మీకు 1 or 2 50-50 ఛాన్సెస్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈజీగా మీరు మార్కులు సంపాదించేటువంటి అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసే వారందరూ కూడా ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ మీ అందరికి కూడా బాగా రాయాలని, ఉద్యోగం సాధించాలని కోరుకుంటూ ఈ యొక్క అంశాలను మీరు పాటించినట్లయితే డెఫినెట్గా మీరు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది, మెయిన్స్కి సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. మీరు దీన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.